హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మసాలా ఎగ్ కర్రీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, ఆనియన్స్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసి అందులో ఎగ్స్ ఒక్కొక్కటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో వచ్చే వరకు, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని అది తీసి పక్కన పెట్టుకోవాలి. తీసుకున్నాక అదే ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. వేసిన తర్వాత ఆనియన్ వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్ బాగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయ బాగా వేపిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఈ మూడు వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం కలిసేలా మొత్తం కలిపేసి అప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఇలా ఎగ్స్ వేసుకుని కలిపేసుకున్నాక మూత పెట్టి ఉంచుకొని అవన్నీ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. మొత్తం ఈ వాటర్ని ఇంకిపోయేదాకా దీన్ని బాగా ఉడకబెట్టి వాటర్ని ఎగిరిపోయే వరకు చూడాలి. ఎంతవరకు అయిందో చూద్దాం ఫ్రెండ్స్. మన ఎగ్ కర్రీ ఇంచుమించుగా అయిపోయింది. లాస్ట్లో మనం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని అంతే ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని ఈ విధంగా అయ్యే వరకు ఉంచి దింపి మనం సర్వ్ చేసేసుకోవడం. ఫైనల్గా మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే మసాలా ఎగ్ కర్రీ. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఎటువంటి ఏమైనా చెప్పాలనుకున్నా మీరు అందరూ కామెంట్లో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.